వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే నా కోరిక మేరకు అడగగానే వస్తామని మమ్మల్ని సంతోషపరిచిన కీరవాణి గారికి, మణిశర్మ గారికి, మనో గారికి ధన్యవాదాలు. నెల్లూరులో యాక్చువల్గా ఎక్కడైనా మన ఆంధ్రనాడులో విగ్రహం స్థాపించాలి నాన్నగారికి అన్నప్పుడల్లా కుటుంబ సభ్యులుగా మా కంగారు భయం ఏమిటంటే, స్థాపించడం అన్నది సులువైన విషయం, దాన్ని పరామర్శించడం అన్నది ఎలా చూసుకుంటారు అన్న ఒక కంగారు మాకు. అందుకని నాన్నగారి పేరు మీద అన్నదానాలు అట్లాంటి కార్యక్రమం ఏమైనా చేస్తే బాగుంటుందేమోనండి, ఒక విగ్రహం పెట్టేదాని బదులుగా అని అనుకునేవాళ్ళవి. కానీ చేస్తే ఒక కార్యక్రమం నాన్నగారికి ఇలా చేయాలి అని నిరూపించిన నెల్లూరు వాస్తవ్యులు, నాన్నగారి మిత్రులందరికీ కూడా మా కుటుంబ సభ్యుల తరఫు నుంచి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాయనమ్మ గారు కాలం అయిన తర్వాత మళ్ళీ నెల్లూరుకి రావాల్సిన పని ఏముంది అనుకున్న నాకు ప్రతిసారి ఈ హైవే దాటి వెళ్ళేటప్పుడల్లా వచ్చి అన్నమయ్య సర్కిల్ దగ్గరికి వచ్చి నాన్నగారిని చూసుకొని వెళ్ళాలి అని అనిపించేటట్టుగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతున్నది. పెద్దలందరికీ నాన్నగారి మీదకి ఉన్న ఆత్మీయతకు, వారిని ఇంకా వాళ్ళ మనసులో ఉంచుకుంటున్నందుకు అందరికీ మా కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం ఇవాళ మనం మన నగరంలో ఒక ప్రముఖమైన ఎన్టీఆర్ పార్కులు ఏర్పాటు చేసుకోవడం, అది కూడా అన్నమయ్య విగ్రహానికి ఎదురుగుండా దీన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. నేను ఈ ఆలోచన రాగానే ముగ్గురికి ఫోన్ చేశాను. ఒకటి మంత్రివర్యులు నారాయణ గారికి, 2 పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి, 3 శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారికి. మన నెల్లూరుడు భారతదేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మన నెల్లూరుకి పేరు తెచ్చినట్టు యొక్క మంచి వ్యక్తి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం హైదరాబాద్లో పెట్టాం, మన నెల్లూరు నగరంలో కూడా పెడితే బాగుంటుందని చెప్పగానే ముగ్గురు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. కలిసి ఈ యొక్క బాధ్యతను భుజం మీద ఎత్తుకున్నారు. ఎవరికి వాళ్ళు ఆ విగ్రహానికి అయ్యే ఖర్చు ఏమిటో పెడతామని ప్రభాకర్ అయ్య కూడా చెప్పాడు. నారాయణ గారిని ఏం పెడతానన్నాడు. కానీ అవసరం లేకుండా అందరూ కలిసి, మిగతా మిత్రులందరూ కలిసి దాన్ని ఇవాళ ఏర్పాటు చేసి నయనాందకరంగా ప్రేరణ ఇచ్చే విధంగా ఆయన పాటలు కొన్ని, ఆయన చెప్పినట్టు మాటలు కొన్ని, వాటన్నిటిని 8 స్తంభాల పైన ఏర్పాటు చేసి మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు నిర్వహణలో చొరవ తీసుకొని అందరికి మధ్యలో సూత్రధారిగా ఉన్నట్టు శ్రీ తుంగా శివప్రభాత్ రెడ్డి గారిని నేను ముందుగా అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ యొక్క విగ్రహం ఇంత చక్కగా రావడానికి శిల్పి మరి ఒకవైపు కారణం అయితే, మరొక వైపు ఇందాక ఆర్కిటెక్ట్గా చెప్పబడిన సాకేత్ రెడ్డి యువకుడు, మా ఉదయగిరి వాస్తవ్యుడు, వారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మెసేజ్, ఒక సందేశం అందించడం అవుతుందో దాని కూడా విగ్రహం ద్వారా చాలా సంతోషమైన విషయం ఇది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు పెద్దలందరూ అనేక విషయాలు చెప్పారు. నేనేమంటున్నానంటే, అమరస్వర గాయకుడు శ్రీపతి పండితురాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా నెల్లూరులో వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, తిరుపతి సంగీత అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహం. దీనికి బాధ్యులైన వారందరూ నేను హృదయపూర్వకంగా మన అందరి తరఫున వారిని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం దిశగా చొరవ తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీ పండితురాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, నేను అందరినీ కోరేది ఒకటే, ఈ చిట్టి పొట్టి పేరుతో పలకబాగండి. పూర్తిగా పేరుతో పిలిస్తేనే ఆ గౌరవం ఉంటుంది. వారి తండ్రి గారు శ్రీపతి పండితురాజ్యుల సామమూర్తి గారు, నా చిన్నప్పుడు నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు పొగతోటలో ఆ ప్రాంతంలో ఉంటే వారు ఉదయాన్నే మరి హరి సంకీర్తన ఆలపిస్తూ తద్వారా
సేకరించిన ఆ బియ్యాన్ని తద్వారా నిల్వ చేసి ధనంతో నెల్లూరులో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహించేవాళ్ళు. నాకు ఆ రోజు ఇంకా బాగా గుర్తున్నాయి. ఆయన ఆ కోమలరాజ్ హోటల్ అంబయ్యారు, ఈ మిగతా మిత్రులు అందరూ కలిసి ఆ రోజుల్లో చెంబై వైద్యనాథ్ అయ్యర్, డికే పట్టమ్మాళ్, శుభలక్ష్మి గారు ఇలాంటి మహామహులందరినీ ఎదురుకు తీసుకొచ్చిన ఘనత వారి తండ్రి గారిది, శ్రీ సాంబమూర్తి గారిది అని చెప్పి నేను వారిని సందర్భంగా స్మరించుకుంటూ ఉన్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తన పూర్తి జీవితాన్ని సినీ సంగీత చరిత్రలో అదొక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు ఈ ద్వయం ఏదైతే ఉందో ఈ స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అటు ఘంటసాల గారు, ఇటు బాలసుబ్రహ్మణ్యం గారు వీరిద్దరూ తెలుగు పాటలకు పట్టాభిషేకం చేసి ప్రేక్షకుల హృదయ సంపన్నంపై ఆ సింహాసనంపై కూర్చోబెట్టారు. రోజు నిద్రలేచిన వెంటనే నేను చేసే పని ఏంటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు బిజీగా ఉండేవాళ్ళం. ఆ రాజకీయం అయిపోయి ఉపరాష్ట్రపతిగా వచ్చిన తర్వాత నేను ఉదయం రోజు 4:30 లేచి ముందు వినేది ఒకవైపు అన్నమాచారి కీర్తనలు, మరొక వైపు బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారి యొక్క పాత పాటలు వింటుంటే మనసు ఎంత అద్భుతమైన ఆలోచనలతో, ఒక పాజిటివ్ దృక్పథంతో, సానుకూల ఆలోచనతో ముందుకు వెళ్ళే అవకాశం కలుగుతుందని ఇప్పటికి కూడా నేను చేస్తూ ఉన్నాను. జీవితాంతం ఆఖరి రోజు వరకు కూడా చేస్తూ ఉంటానని చెప్పి నా కోరిక. ఈరోజు నేను మాత్రమే కాదు, ఎందరో తెలుగు ప్రజల హృదయాల్లో ఆలయ సుప్రభాత సంగీత నివేదనలోనూ ఆయన స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుంది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పేరు స్మరించుకోగానే శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఆ రోజుల్లో రాసిన అమృతం కురిసిన రాత్రి అనే పాట మనకు గుర్తొస్తుంది. ఆరంభం ఆనందం, మనిషి అయిన వాడు, జీవితాన్ని ప్రేమించిన వాడు, జీవించడం తెలిసిన వాడు అంటూ దేవతలు సైతం కీర్తించిన వ్యక్తిత్వం అందులో కనిపిస్తుంది మనకి. మన యొక్క ఈ కవిత ముగింపులో అమృతంపు తోన దోషులతో తాగి తిరిగి వచ్చాను, దుఃఖాన్ని చావుని వెళ్ళిపోమన్నాను, ఈనాటికి ఎవరికి తెలియదు నేను అమరుడనని అంటూ తనకు తానుగా చెప్పుకుంటుంటే ఈ మాటలు బాలుగారి జీవితానికి అచ్చు గుర్తినట్టుగా సరిపోతాయని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఎంతో ఆత్మీయులు. వయసు నాకంటే కాస్త పెద్దవారు. నేనంటే వారికి ఎంతో అభిమానం, వారంటే నాకెంతో అభిమానం. నేను ఢిల్లీలో తీసుకెళ్లి వారిని మా ఇంటి దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారిని పిలిచి వారిని సత్కరించినప్పుడు వారు ఎంతో సంతోషించారు. మనవాడు ఢిల్లీలో ఉన్నాడు, గుర్తింపు తీసుకొచ్చి మన ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాడనే ఉద్దేశంతో బహుశా శ్రీపతి పండితురాజు సాంబమూర్తి గారి అంకిత భావాన్ని అలవర్చుకొని అందరినీ అలరిస్తూ ఉండడం వారు మనకు అందించిన గొప్ప కానుక. నా చిన్నతనంలో ఇందాక చెప్పినట్టుగా సాంబమూర్తి గారు వీధి వీధి తిరిగి హరికథా గానం ద్వారా అందరిలో భక్తి భావం కలిగించేవారు. తద్వారా నిధులు సేకరించి ఆయన ఇతరులతో కలిసి చొరవ తీసుకొని నెల్లూరు కిందాక నేను చెప్పినట్టుగా ప్రభుత్వ సంగీత కళాకారులందరినీ పిలిపించి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహించేవారు. వారి బాటలో నేటి యువతరం కూడా నడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంగీతము, సాహిత్యము, ఆట, పాట, భాష ఇవన్నీ కూడా మనకు సంపదలు. వాటిని మనం నిలబెట్టుకోవాలా, వాటిని మనం కాపాడుకోవాలా. ఈ ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ మనకి వాళ్ళ జబ్బును మనకు అంటగట్టిపోయారు. ఆ తర్వాత కూడా దాన్ని సరిదిద్దే ప్రయత్నం జరగదా. ఎందుకంటే అది ఇంగ్లీష్లో మాట్లాడితే కానీ ఫ్యాషన్ కాదు, ఇంగ్లీష్లో మాట్లాడితే కానీ గొప్ప కాదు. ఇంగ్లీష్లో ఇంత మాటలు పాడేవాళ్ళు ఇంగ్లీష్లో పాటలు పాడమనండి, ఎవడు పాడలేదు. నేనేమంటున్నానంటే మన భాష తెలుగు భాష, మనందరం తెలుగువారు, తెలుగు మాట్లాడేందుకు మనం అందరం కూడా గర్వంగా తల ఎత్తుకొని నేను తెలుగువాడిని చెప్పుకోవాలి. మన తెలుగువాడికి ప్రతీకగా దేశంలో 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి అందరినీ మెప్పించినట్టు అమరజీవి అయినట్టు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనందరం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. వారిని గుర్తుపెట్టుకుంటూ మన భాషను, మన సంస్కృతిని, మన సంస్కారాన్ని కూడా మన పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. కష్టపడి పైకి వచ్చి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే శ్రీ బాలు గారి స్వభావం నన్ను ఆకట్టుకునేది. భాష, సంస్కృతుల పట్ల అభిమానం మా ఇద్దరిని దగ్గర చేయడమే కాక మాకు మరింత బాంధవ్యాలు పెరగడానికి అవి కారణమయ్యాయి. కథానాయకుల గాత్రంలోకి పరకాయ ప్రవేశం చేసి అండర్లైన్ చేసుకోండి.
కథానాయకుల గాత్రంలోకి పరకాయ ప్రవేశం చేసి పాటలు పాడే బాలు ప్రతిభ అపరూపమైనది. ఎంతో మంది నటులు వారు పాడినట్టుగానే బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతూ ఉంటే ఓహో వారే పాడుతున్నారా అనిపించేది మనకి. అది చాలా చిన్న విషయం కాదు, అది అద్భుతమైన విషయం. మరి నటనా శైలికి, హావభావాలకు, గాత్ర ధర్మానికి అనుగుణంగా పాటలు పాడే ప్రత్యేకత శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి సొంతం. ఇక శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు ఉచ్చారణ వింటుంటే ఎంతో ఆనందం కలిగేది. అద్భుతంగా తెలుగు మాట్లాడేవాడు ఆయన. నాకన్నా చాలా మెరుగ్గా మాట్లాడేవాడు. తెలుగు మాటకు, తెలుగు పాటకు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు వారు అందించే గౌరవం వారి పట్ల అభిమానాన్ని మరింతగా పెంచుతూ ఉంది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, వారి తండ్రి గారు, మరొకసారి నేను వారి సామూర్తి గారు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ కోసం ఎంతగానో తప్పించేవారు. వారి స్ఫూర్తిని మనం అందుకోవాలి. శ్రీ సామూర్తి గారు భిక్షాటనాపూర్వక త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు చేస్తే బాలు గారు నెల్లూరులో తమ ఇంటిని వేద పాఠశాలకు సమర్పించారు. ఎవరు చేస్తారు చెప్పండి ఆ పని? మన భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవడమే కాకుండా అది ఆ దారిలో పయనించడం వారికి మనం ఇచ్చేట నిజమైన నివాళి అని నేను ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. పిల్లల్లో సంస్కారం బీజాలు నాటేందుకు వారు ప్రయత్నించారు. ఎందుకంటే ముందు తరాల ద్వారా మన భాష, సంస్కృతులు పరిరక్షణ సాధ్యమవుతుంది. పిల్లలకు నేర్పించాల్సిన విద్యాబుద్ధులు అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. ముందుగా సంస్కారం నేర్పని విద్య పండితులు తయారు చేయగలదేమో కానీ బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయదు. సంస్కారం అనే విద్య అది అనర్థకాన్ని సృష్టిస్తుంది. విద్య ఎంత ముఖ్యమో సంస్కారం అంత ముఖ్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. వారికి మన పురాణాలను పరిచయం చేయాలి. మన పిల్లలకు చరిత్రలోని మహనీయుల గురించి తెలియజేయాలి. మన పాటలు నేర్పాలి. మన పద్యాలను వదిలివేయించాలి. మొత్తం భారతీయ సంస్కృతి తెలియజేసే సంస్కారాన్ని పరిచయం చేయాలి. తాము చేపట్టే అనేక కార్యక్రమాల ద్వారా శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి ప్రయత్నం చేశారు. అది ముఖ్యంగా మనం గమనించాల్సింది. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమం భారతదేశ సంగీత చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పాల్సినట్టు అవసరం ఎంతో కూడా ఉంది. శ్రీ రామోజీరావు గారు ఈనాడు అధిపతి, వారి ప్రోత్సాహంతో, వారి దిశానిర్దేశంతో శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రారంభించిన ఈ పాడుతా తీయగా కార్యక్రమం అవుతుందో ఎంతో నూతన గళాలను పరిచయం చేసి ఎందరో ఔత్సాహిక గాయకుల ప్రతిభను వెలికి తీయడమే కాకుండా యువత ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు తోడ్పడింది. పిల్లలకు సంగీతంలో మెలకువలు నేర్పిస్తూ వారి ప్రతిభకు సానబెడుతూ వేలాది స్వరాలను వెలుగులోకి తెచ్చిన వారి చొరవకు, సంగీత ప్రోత్సాహానికి శ్రీ బాలుగారు చేసిన కృషిని తెలుగు జాతి, మరీ ముఖ్యంగా సంగీత ప్రపంచం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. 5.5 దశాబ్దాల తన అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ బాలు గారు కరోనా మహమ్మారి కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం చాలా విచారకరం. వేదిక ద్వారా వారి స్మృతికి మనందరం మరొకసారి నివాళులు అర్పిస్తూ వారి చూపిన బాటలో మన పిల్లలను నడిపించేందుకు, మనం కూడా నడిచేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని. సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదు స్వభావి, నిత్య కృషివుడైన శ్రీమతి పండితురాడ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాయకుడుగా, గాత్రదాన కళాకారుడుగా, వ్యాఖ్యాతగా తనలో బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకుల ఆనందాన్ని పంచారు. తనకు సినీ గాయకుడిగా జన్మనిచ్చిన సంగీత దర్శకుడు ఎస్పి కోదండ వారి పేరిట రికార్డింగ్ థియేటర్ను కూడా నెలకొల్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ఆవరణలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. గౌరవనీయులు, ఆత్మీయులు, భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి పాదాభివందనాలు. బాలు గారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ వచ్చిన ఆత్మీయ అతిథులందరికీ కూడా శుభాకాంక్షలు. బాలు గారిని గుండెల్లో నింపుకున్న నెల్లూరు వాసులకి, అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు. వరప్రసాద్ రెడ్డి గారు ఆత్మీయులు ఆయన చెప్పినట్టుగా బాలు గారి సంగీతం కంటే కూడా ఆయన వ్యక్తిత్వానికి నేను చాలా పెద్ద అభిమానిని. భాష, సంస్కారం, ప్రవర్తన, వినయం వీటిలన్నిటికీ కూడా నిలువెత్తు నిదర్శనం బాలు గారు. ఆయనని ఇక్కడ స్మరించుకుంటూ పెట్టిన ఈ స్మారకం ఎంత గొప్పదో. వేలాది పాటలకి ప్రాణప్రతిష్ఠ చేశారు ఆయన కంఠంతో, ఆయన గంధర్వ గానంతో. ఆ పాటలన్నీ కూడా ఆయన స్మారకాలే అని భావిస్తూ
ఆయన పాట విన్న ప్రతిసారి కూడా ఆయన గుర్తొస్తారు. నెల్లూరులో ముఖ్యంగా ఈ ప్రాంగణంలో ఆయన రోజు దర్శించగలిగి గుర్తు చేసుకోగలిగే భాగ్యం మీకు ప్రత్యేకంగా దక్కినందుకు నా శుభాకాంక్షలు, అభినందనలు మీ అందరికీ కూడా. ఆయన చిరస్మరణీయులు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు అన్న వాక్యాన్ని రోజుకొక్కసారైనా ఆయన ఉద్ఘాటిస్తూ దాన్నే దైవనామ స్మరణగా ఆయన జీవించారు. అందులో చాలా గొప్పతనం ఉంది. ఆయన అడుగుజాడల్లో, ఆయన చూపించిన దారిలో పాడడం కాదు, జీవించగలిగితే మనిషిగా పుట్టిన ప్రతి వాళ్ళకి ధన్యం, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళది అని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ అందరికీ నమస్కారం. వెంకయ్య నాయుడు గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పీ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారం. స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు 80వ జయంతి నాడు ఈ స్టాచ్యూని ఒక ముఖ్య అతిథిగా వచ్చేసిన వెంకయ్య నాయుడు గారి చేత మనం ఓపెన్ చేయించుకోవడం నెల్లూరు ప్రజలందరికీ కూడా మనం అదృష్టంగా భావించాలా. ఇప్పుడే ప్రభు చెప్పినట్టు ఈ పాట అమెరికాలో ఒక అవార్డు ఇస్తుంటే ఈ పాట ఇక్కడ పాడి దాన్ని అక్కడ రిలీజ్ చేయించారు 2018లో. సో ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. నా కన్వెన్షన్ సెంటర్ నెల్లూరులో కూడా ఓపెన్ చేసినప్పుడు చరణ్కి గుర్తుందో లేదో, మీ ఫాదరు మీరు వచ్చి ఇనాగ్రేషన్ ఆ రోజు వీళ్ళని పిలిచారు నెల్లూరుకి వచ్చి. నా కన్వెన్షన్ సెంటర్ కూడా వీళ్ళ చేతనే ఇనాగ్రేట్ చేయించున్నాను. ముందు పూజ చేయించి తర్వాత పాట కచేరీ ఒకటి కూడా పెట్టించాం. ఈరోజు నెల్లూరులో మంచి సెంటర్లో సెలెక్ట్ చేసి ఈ టీం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ టీంని నేను అభినందించాల. ఎందుకంటే మంచి సెంటర్ సెలెక్ట్ చేశారు, మంచి ఆర్కిటెక్ట్ని సెలెక్ట్ చేశారు, మంచి ప్లేస్లో పెట్టారు. ఇప్పుడే శాసనసభ్యులు శ్రీధరు మన ప్రభు కోరుకున్నట్టు ఖచ్చితంగా దీన్ని మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఎదురుగానే అన్నమయ్యాచార్యులది మెయింటైన్ చేస్తున్నాం. సో ఇది కూడా పెద్ద సమస్య కూడా కాదు. మాకు కూడా బాలు గారు గుర్తుండిపోతారు. ప్రతి రోజు కూడా మా మనుషులు వచ్చి ఇక్కడ దాన్ని మెయింటైన్ చేయడం అంటే ఆయన మాకు ఎప్పుడు కూడా జీవితాంతం గుర్తుగా నిలిచిపోతాడు కూడా. ఇది కూడా గర్వకరమైన పనే మాకు. ఎందుకంటే మంచి వ్యక్తులకి మనం చేసే మంచి పని ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఇప్పుడే శ్రీధర్ చెప్పినట్టు వెంకయ్య నాయుడు అన్నే దీనికి వెనక వీళ్ళందరూ హైదరాబాద్ పోయి అన్న దగ్గర కూర్చొని ఫోన్ చేయించారు. ఆ పట్టుదలతో ఈరోజు ఈ స్టాచ్యూ ప్రతి ఒక్కరు ముందుకు రావడం, ఆ ఫోన్ కాల్ తోటే అందరం కూడా ఖచ్చితంగా ఇది మన నెల్లూరు వాసి మనం చేయాలా అనేది మా అందరిలో కూడా కలిగించడం కూడా అన్నకి నిజంగా కూడా అభినందించాలా. అట్నే వరప్రసాద్ అన్న ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చాడంటే మనందరం కూడా నిజంగా అభినందించాల్సిన వ్యక్తి. ఆయన ఈరోజు దీనికోసంగా వచ్చి మళ్ళీ కూడా 9వ తేదీ మళ్ళీ రావాల్సి వస్తుంది. ఆయనకి డాక్టరేట్ ఇస్తుండారు, అది మన గవర్నర్ వస్తుండారు, దానికి మళ్ళీ రావాలి. అయినా కానీ ఈరోజు వచ్చాడు అంటే దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో ప్రతి ఒక్కరికి కూడా అది కూడా తెలియాలా. ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది మనందరము ఎప్పుడు కూడా నెల్లూరు వాసిగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. ఆయన స్నేహితులందరూ చిన్నప్పుడు మనీ అని పిలిచేది. ఆ పేరు ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగా మనం పిలుస్తున్నాం, కానీ ఆయన స్నేహితులంతా మనీ అని పిలిచి ఉండేది. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసి ఉండాలి. అది నిజమో కాదో మీరు చెప్పాలా. బట్ నాకు తెలిసిన ఎస్పీ గారు మనీ అని కూడా గుర్తు చాలా మంది చెప్తుండేది. ఎందుకంటే చాలా మంది ముఖ్యులు ఉండేది. నేను వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఆయన ఇంటికి కూడా కాపు వీధిలో ఉండేది ఇల్లు కూడా.
ఆ ఇంటికి కూడా నేను 2 సార్లు పోయిండా ఎస్పీ గారితోటే. సో ఈరోజు చాలా సంతోషం, ఇటువంటి మంచి కార్యక్రమం మేము రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. పెద్దలు, పూజ్యులు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు అన్నగారికి, అలాగే శాంతబట్టి వరప్రసాద్ అన్నగారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నా సోదరుడు శాసనసభ్యుడు శ్రీధర్కి, అలాగే మిగతా ముఖ్య అతిథులకు అందరికీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నిజంగా ఎంతో మంచి రోజు. ఎందుకంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి మాకు ఉన్న అనుబంధం ఇప్పుడే మీకు ఎంపీ గారు వివరించారు. మర్చిపోలేని వ్యక్తి, విగ్రహాలు పెట్టి అంతటితో అయిపోయింది అనుకునే వ్యక్తి కాదు. విగ్రహం ఉన్నా లేకపోయినా ఆయన చిరస్థాయిగా ప్రతి ఒక్కరి మనసుల్లో నిలిచిపోయే వ్యక్తి, నిలిచిపోవాల్సిన వ్యక్తి అని అది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏ కార్యక్రమం తను మొదలుపెట్టినా దాన్ని సక్సెస్ఫుల్గా వెరీ ఆర్గనైజ్డ్గా చేసే ప్రభు అన్నకి ముందుగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు, ఇటువంటి ఒక గొప్ప కళాకారుడి విగ్రహాన్ని అందులో మన నెల్లూరు ముద్దుబిడ్డ కళాకారుల విగ్రహాన్ని నెల్లూరు నడిబొడ్డులో తీసుకొచ్చి ఇక్కడ సోదరులు శ్రీధర్, అలాగే మంత్రి గారు, ఎంపీ గారు అందరి సహకారంతో అయినా కానీ ఆయన దీన్ని మొదలుపెట్టిన రోజు చూసారేమో కానీ ఈరోజు ఓపెనింగ్కి వచ్చినప్పుడే అందరూ చూశారు. కానీ ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఉన్న ప్రేమ ఆయన ఇలా నిరూపించుకున్నారు. ఎందుకంటే ప్రభు అన్న ఎన్నోసార్లు ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడు ఆయనకి అత్యంత ప్రేమ చూపించేవాళ్ళు. సో ఈరోజు దాన్ని ఇక్కడ ఇలాగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠించిన తర్వాత ఆ విగ్రహాన్ని ఎప్పుడు పర్యవేక్షించడం, అదేలాగా పార్క్ కానీ అన్ని మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దానికి సేవలు అందించడం నిజంగా మా ఫౌండేషన్ అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తన అద్భుతమైనటువంటి గొంతుకుతో వినిపించినటువంటి మన నెల్లూరు వాసి అని సగర్వంగా మనం చెప్పుకునే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం నెల్లూరు నగరంలో ఉండాలన్నది చాలా మంది కోరిక. ఆ యొక్క కోరికని ఏదైతే లాయర్ వారపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్ రెడ్డి గారు, మురళీకృష్ణ హజరత్ బాబు గారు, భారత్ బిల్డర్స్ చలపతి గారు, ఇంకా ఎంతో మంది పేర్లు చెప్పుకుంటూ పోతే వారందరూ కలిసి ఒక చక్కటి ఆలోచన చేసి వెంకయ్యనాయుడు గారికి చెప్పడం, వెంకయ్యనాయుడు గారు మా అందరితో మాట్లాడటం, వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు జరగడం, అన్ని రకాల కూడా వారికి అండదండగా ఇవ్వడం, వారు కూడా స్వయంగా ఇంట్లో కార్యక్రమం చేసినట్టు ప్రతిరోజు నిలబడి చెప్పిన సమయానికే రికార్డు స్థాయిలో ఏదైతే శంకుస్థాపన చేసిన రోజు చెప్పడం జరిగింది. 4వ తారీఖు జూన్ ప్రారంభోత్సవం అని అదే రోజు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా వారందరూ అభినందిస్తూ ఈనాటి కార్యక్రమం ఇచ్చేసినటువంటి భారత మాజీ ఉపరాష్ట్రపతి, భారత మాత ముద్దుబిడ్డ, మా గురువర్యులు, మేము కళాశాలలో చదువుకునే రోజుల్లో విద్యార్థులుగా ఉన్నప్పుడు మమ్మల్ని వేళ్లు పట్టుకుని నడిపించినటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వరప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా రవి సన్నారెడ్డి గారు, ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈనాటి కార్యక్రమం ఇచ్చేసిన అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యుల్లో వసంత గారు విఆర్ కళాశాలలో నేను చదువుకునే రోజుల్లో మాకు సీనియర్. ఆ రోజుల్లోనే కళాశాల వార్షికోత్సవాల్లో వారు పాటలు పాడుతూ ఉంటే అందరికి కూడా ఎంతో సంతోషంగా ఉండేది. అయితే ఈ సందర్భంగా నా మాటలు ముగించే ముందు నేను చెప్పే మాట ఒకటే, పార్కులైనా విగ్రహాలైనా కట్టడం చాలా తేలిక, కానీ దాని నిర్వహణ చాలా కష్టం. ఎందుకని చెప్తున్నానంటే అనేక పార్కుల్లో మనం చూస్తూ ఉన్నాం, అనేక విగ్రహాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం పార్క్ కట్టామంటే, పూర్తి చేసామంటే, వెంకయ్యనాయుడు గారు ప్రారంభించారంటే అంతటితో సరిపోదు. కలకాలాల పాటు 10 కాలాల పాటు కలకాలం ఈ యొక్క బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కానీ దాని వెనకున్నటువంటి పార్కు కానీ ఆ రెండు కూడా నిర్వహణ బాధ్యతకి ఇదే వేదిక మీద ఉన్నారు విపిఆర్ ఫౌండేషన్,
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా వరప్రసాద్ రెడ్డి గారిని, రవిసేనారెడ్డి గారిని ముగ్గురిని కూడా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. ఇది నెల్లూరు నగరం నడిబొడ్డు, విస్తరించిన నెల్లూరు నగరంలో అన్నమయ్య సర్కిల్ నెల్లూరు నగరం నడిబొడ్డు. ఈ నడిబొడ్డు ఉన్నటువంటి ఎస్పీ గారి విగ్రహాన్ని నిర్వహణ బాధ్యతని, అదేవిధంగా దాని వెనకున్నటువంటి అంటే దాని చుట్టూ ఉన్నటువంటి పార్కుని, ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు చేయాలంటే సాధ్యం కాదు, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సాధ్యం అవుతుంది. ప్రభుత్వాలు పార్కు నిర్మించి ప్రజలకు అందించాయి. ఈ రోజు ఎస్పీ గారి కుటుంబ సభ్యులు ఏదైతే వాళ్ళ శ్రేయోభిలాషులు చక్కటి విగ్రహం నిర్మించి ఈ పార్కుకి మరింత అందం తీసుకొని వచ్చారు. దీని నిర్వహణ బాధ్యతని తీసుకోవాలని నేను ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా ఒక మాట ఇస్తూ ఉన్నా. నేను ఉన్నంత కాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతులు జయంతులు ఘనంగా నిర్వహించే బాధ్యతని మీ అందరి సహకారంతో మీ కోటమిరెడ్డి సోదరెడ్డిగా తీసుకుంటానని చెప్పని తెలియజేస్తూ వారి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. మాకెంతో ఆప్తులు, మాకే కాదు అందరికి కూడా, ప్రత్యేకించి నెల్లూరులందరికీ కూడా ఎంతో గర్వకారణమైన, ప్రపంచవ్యాప్తంగా నెల్లూరు నుంచి ప్రముఖంగా వినిపించే 2 పేర్లలో మొదటిది నాన్నగారు అయితే రెండవది ఎస్పీబి బాలసుబ్రహ్మణ్యం గారు. వారిద్దరు కూడా సమకాలికులు. చాలా సారూప్యం కూడా ఉంది మాటలో కానీ, భాషలో కానివ్వండి, భాష పట్ల కానివ్వండి, మాతృభూమి పట్ల కానివ్వండి, విలువల పట్ల కానివ్వండి, అన్నిటిలో కూడా చాలా సారూప్యం ఉండేది. ఎప్పుడు కూడా చాలా విషయాల్లో నేను బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా అనేదాన్ని, నేను ఏదన్నా చనువుగా ఏదన్నా అడిగినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కూడా చాలా ఓపికగా నాకు వారి వాయిస్ మెసేజ్ తోటి రిప్లై పంపించేవారు. ఈరోజు కూడా నా ఫోన్లో వారి పేరు మీద ఆ వాయిస్ మెసేజ్లు అలాగే ఉంచుకున్నాను. ఎందుకంటే చాలా ఆప్యాయంగా తల్లి అని నాకు తిరిగి రిప్లైలు పంపించేవారు. అండ్ చాలా చాలా ఆప్యాయంగా చిన్న విషయాన్ని కూడా విశదీకరించి ఒక్కోసారి ఆయన నాకు తెలుగులో రిప్లై పెట్టేవారు, ముందు రాసి టైప్ చేసి. నేను ఎప్పుడన్నా ఒక చిన్న పొరపాటు చేస్తే దాన్ని మళ్ళీ సరిదిద్ది నాకు మళ్ళీ పంపించేవారు. అంతటి చనువు, ప్రేమ, వాత్సల్యం ఉండేది. వారు నేను అడిగిన ప్రతిసారి మా స్వర్ణ భారత్ ట్రస్ట్కి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నావు తల్లి, చిన్నదాని అయినా కానీ అని, నువ్వు ఎన్నిసార్లు పిలిచినా నేను వస్తానని ఇక్కడికి నెల్లూరుకి విజయవాడకి ప్రతిసారి కూడా ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి రావటం, అంతే అభిమానంగా ఎక్కడ కనిపించినా కానీ పలకరించడం, అది నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, అలాగే నాన్నగారికి కూడా బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా అభిమానం. వారి కుటుంబం కానీ వారు ఉండే నడవడికి కానీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఇలా ఉండాలి, ఒక అన్నయ్య అంటే ఇలా ఉండాలి, ఒక కుటుంబ పెద్ద అంటే ఇలా ఉండాలని ఎప్పుడు అనేవారు. దగ్గర నుంచి చూడటం, ఆ కుటుంబంతో సాన్నిహితం ఉండటం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత చిన్న వ్యవధిలో పూర్తి చేసి, నేను ప్రభు అన్నకు ఒకే మాట చెప్పాను, అన్న ఇంతమంది కలిసి వచ్చి ముందుకు రావడం ఒక ఎత్తు అయితే, దాన్ని భుజం మీద వేసుకుని దాన్ని పూర్తి చేసి ముందుకు తీసుకురావటం, అనుకున్న ప్రకారం ఆ తేదీకి మీరు చేయటం అంటే దాని అర్థం ఏంటంటే మీ సంకల్పం చాలా మంచిదన్న. ఎందుకంటే ఒక మంచి పని చేయడానికి అన్నీ కలిసి రావాలి అని అంటే ముందు మన సంకల్పం, మనం చేసే సంకల్పం మంచిదిగా ఉండాలి. కాబట్టి అన్నీ కలిసి వచ్చినాయి. సో ప్రత్యేకించి ప్రభు అన్నకి ధన్యవాదాలు తెలుపుతూ, దీనికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ విగ్రహం నెల్లూరుకి తలమానికంగా దీని స్ఫూర్తిని పొంది మరింత గౌరవాన్ని బాలసుబ్రహ్మణ్యం గారికి, ఆయనకి దక్కాల్సిన గుర్తింపుని అన్ని దగ్గరలా లభిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మాకు అత్యంత ఆప్తులు శ్రీ వెంకయ్య నాయుడు గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సినీ ప్రముఖులు, బాలు గారి కుటుంబ సభ్యులు, సోదర సోదరి మండలారా, అందరికీ నమస్కారం. నేను నెల్లూరు వాడినిగా, విఆర్ కాలేజ్ స్టూడెంట్గా నాకు నెల్లూరు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. బాలు గారు నేను దాదాపు 53 సంవత్సరాలుగా మాకిద్దరికి స్నేహితం. 72లో కళాసాగర్ అనే ఒక సంస్థ స్థాపించినప్పుడు నేను అధ్యక్షుడిగా, ఆయన ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అక్కడి నుంచి మా ప్రస్తావన స్టార్ట్ అయింది. అప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏం లేవు కాబట్టి సినిమా వాళ్ళందరికీ నేనే డాక్టర్ అయ్యాను. అప్పుడు ఆ విధంగా పరిచయం అయినటువంటి బాలు గారు, చెప్పాలంటే చాలా ఉంది, ఈ సమయం చాలదు బాలు గారి గురించి చెప్పాలంటే. 2-3 ముఖ్యమైన విషయాలు మాత్రం ఆయన వదాన్యత,
కోసం 2 విషయాలు మాత్రం చెప్తాను. విశ్వనాథ్ ఆనంద్ గారు చెస్ వరల్డ్ ఛాంపియన్. అప్పుడు ఫస్ట్ ఆయన గురించి ఎవరికి తెలియదు. బాంబేలో ఒక టోర్నమెంట్స్కి ఆయన పోవాలి, మెడ్రాస్ నుంచి పోవాలి. ఆయన దగ్గర మనీ లేదు, ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తే కానీ ఆయన పోలేరు. ఈ సంగతి ఎవరో బాలు గారి దృష్టికి తీసుకెళ్లారు. ఒక మంచి చెస్ ప్లేయరు, మంచి భవిష్యత్తు ఉండేటటువంటి ఒక వ్యక్తి మనం స్పాన్సర్ చేస్తే డెఫినెట్గా వాడి ఫ్యూచర్ ఉంటుంది చెప్తే ఇమీడియట్గా ఆయన ఫోన్ చేసి ఎంత అవుతుందో అడగండిరా, మనం స్పాన్సర్ చేస్తామని చెప్పి స్పాన్సర్ చేశారు. ఆ వ్యక్తి మీకు తెలుసు 3 సార్లు ప్రపంచ గ్రాండ్ రౌండ్గా ఆయన గ్రాండ్ మాస్టర్గా ఎలక్ట్ అయినటువంటి విశ్వనాథ్ ఆనంద్ని మొట్టమొదటి అడుగు బాంబేకి వేయించినటువంటి వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇట్లా ఇంకోటి ఏంటంటే జస్ట్ ఆయన పోబోయే ముందు కొద్ది నెలల ముందే ఆయన కుటుంబం వారసత్వంగా వచ్చినటువంటి మెడ్రాస్ నెల్లూరులో ఉండే ఆయన ఇల్లు కంచి కామకోటి పీఠాధిపతి వారికి వేద పాఠశాల స్టార్ట్ చేయమని ఆయన దానం చేశారు. నెల్లూరులో కనీసం ఆయన ఇల్లు లేకుండా చేసుకున్నాడు. ఇది మామూలు మనిషి విషయం కాదు, చెప్పాలంటే చాలా ఉంది. కాకినాడలో మా అల్లుడు హాస్పిటల్ కట్టినప్పుడు ఆయన ఇనాగ్రేషన్ రమ్మన్నాం. అది కొద్ది కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది, మళ్ళా పోస్ట్పోన్ 3 సార్లు పోస్ట్పోన్ అయింది. ఆయన చెప్తే ఆయన ఒకటే మాట అన్నాడు, అల్లుడు మ్యాటర్ కదా పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుందామని అన్నారు. అది బాలు గారి ఒక సహృదయత. ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏం లేదు. ఇక ఈ కరోనా టైంలో ఆయన ఈ విధంగా ఒక తలంపుగా హైదరాబాద్ పోవడం, అక్కడ ప్రాబ్లం రావడం, ఇవి నిజంగా కూడా చాలా విచారకరమైన విశేషం. దానికి ముందుగా ఒక రోజు నేను ఫోన్ చేసి ఏం బాలు ఎలా ఉన్నారంటే ఆయన జాకచక్యంగా ఏముంది పని లేదు పాట లేదు అన్నాడు. ఆయన అటువంటి వ్యక్తి ఈరోజు మనం నెల్లూరు నడిబొడ్డులో ఈ వదాన్యులటువంటి సహకారంతో మనం ఇంత మంచి స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసిన దాని కమిటీ సభ్యులందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.